నమస్తే, వెల్కమ్ టు ఉలా టీవీ. నేను సరిత. బీజేపీతో పెళ్లి, టీడీపీతో సంసారం అన్నట్లుగా జనసేన తయారైందా? ఆ పార్టీకి అసలు ఒక స్పష్టమైన విధానం, స్పష్టమైన లక్ష్యం ఉందా? పవన్ కళ్యాణ్ది గమ్యం లేని ప్రయాణమేనా? రెండు పడవల మీద ప్రయాణం ఎప్పటికీ ప్రమాదమే. ఇంకా పచ్చిగా చెప్పాలంటే అసలు సాధ్యమే కాదు అని చెప్పుకోవాలి. అలాంటి సాహసం చేశారంటే చావుకు ఎదిరిల్లినట్టే. అయితే ఆ పడవ లేదంటే ఈ పడవ, అంతేగాని నేను తోపు తురుంకానని రెండు పడవల మీద కాలు వేస్తే నీ అంతాన్ని నువ్వే తెచ్చుకున్నట్లు. సేమ్ ఫార్ములా రాజకీయంలోనూ వరిస్తుంది. తప్పైనా ఒప్పైనా ఒకరితోనే ప్రయాణం చేయాలి. ఇక నిర్దిష్టమైన మార్గంలో ముందుకు వెళ్ళాలి, లేదంటే ఎప్పటికైనా ప్రమాదమే. ఇప్పుడు జనసేన కూడా ఇలాంటి ప్రమాదంలో పడబోతుందా? ఇదే ఇప్పుడు అందరిలో కలుగుతున్న డౌట్స్. జనసేన వైఖరే ఈ అనుమానానికి తావిస్తుంది. ఎందుకంటే జనసేన ఎన్డీఏ మిత్రపక్షం కాబట్టి మైత్రి బంధం కొనసాగించాలి. ఈ రెండు పార్టీలు ఎన్ని రాష్ట్రాల్లో ఉంటే అన్ని రాష్ట్రాల్లో ఒకే రకమైన సంబంధాలు కొనసాగించాలి. అది ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయా? ఏపీలోనేమో బీజేపీకి ఆమడ దూరం జరిగింది జనసేన. టీడీపీతో జట్టు కట్టి సమన్వయ సమావేశాలు, ఎన్నికల వ్యూహాలు రచిస్తుంది. పైగా తమ బంధం లోక కళ్యాణం కోసం అన్నట్లుగా చెప్పుకుంటుంది. ఈ పవిత్ర బంధానికి బీజేపీ కూడా మద్దతిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా అంటూ తనకు తానే ఊహించుకుంటున్నారు జనసేనాని. కానీ ఏపీలో అంత జరుగుతున్న కమలం పార్టీ నుంచి మాత్రం మౌనమే సమాధానం. తెలంగాణలోనూ మొన్నటి వరకు అదే తీరుగా బీజేపీ వ్యవహరించింది. కానీ ఎన్నికల నగారా మోగడంతో అనూహ్యంగా గ్లాసు గుర్తొచ్చింది కమలం పార్టీకి. మరి నేస్తమా ఇద్దరి కోసం ఒకటే అంటూ స్నేహ గీతం అందుకుంది. పొత్తుల గురించి సంప్రదింపులు మొదలుపెట్టింది. వాస్తవానికి తెలంగాణలో 32 చోట్ల పోటీ చేయబోతున్నట్లు జనసేన ముందుగానే ప్రకటించింది. బీజేపీతో ఎలాంటి సంప్రదింపులు చేయకుండానే జాబితా విడుదల చేసింది. ఇక్కడ కనీస మిత్ర ధర్మాన్ని జనసేన పాటించలేదు. బీజేపీతో బంధం కొనసాగిస్తున్నప్పుడు ఆ పార్టీతో చర్చలు జరిపిన తరువాతే కదా ఎలాంటి ప్రకటనలైనా చేయాలి. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు. బీజేపీ సైతం మాకెందుకులే అని సైలెంట్గా ఉంది. కానీ ఇప్పుడు మిత్రమా పోయి రావాలే హస్తినాకు అంటూ పవన్ను తీసుకెళ్లి ఢిల్లీ బాట పట్టింది తెలంగాణ బీజేపీ. కొన్ని రోజుల క్రితం పవన్తో భేటీ అయిన లక్ష్మణ్, కిషన్ రెడ్డి పరిస్థితులను వివరించారు. పవన్ డిమాండ్లను ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు పవన్కే ఢిల్లీకి తీసుకెళ్లారు ఈ నేతలు. అయితే ఈ పర్యటనలో బీజేపీతో మైత్రి బంధంపై పూర్తి క్లారిటీ వచ్చే దిశగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. అటు ఏపీ ఇటు తెలంగాణలో స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్లేలా కసరత్తు జరుగుతుందట. తెలంగాణలో ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉండడంతో పవన్ సహకారం కోరుతుంది బీజేపీ. 5 లేదా 6 స్థానాలు కేటాయిస్తామని బీజేపీ చెప్తుంది. గ్రేటర్ పరిధిలోని షేర్లింగంపల్లి, కుకట్పల్లితో పాటు ఖమ్మం, నల్గొండ జిల్లాలోని సరిహద్దు నియోజకవర్గాలను కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రతిఫలంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని పవన్ ని కోరుతుందట బీజేపీ. అయితే కనీసం 20 స్థానాలైనా కావాల్సిందే అని జనసేన డిమాండ్ చేస్తుంది. ఇక్కడ ఇంకో కండిషన్ కూడా పవన్ పెట్టినట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తెలంగాణలో మీకు సహకరిస్తా, ఏపీలో నాకు సహకరించాలి అంటూ మెలిక పెట్టారట. ఏపీలో సహకారం అంటే టీడీపీతో కలిసి ముందుకు సాగుతున్న జనసేనకు మద్దతు ఇవ్వమని అర్థం. అంటే వీలైతే 2014 కాంబినేషన్ రిపీట్ చేయాలి. అలా కాకపోయినా తెర వెనక నుంచైనా టీడీపీ జనసేన పొత్తుకు మద్దతు తెలపమని. వైసీపీకి పూర్తిగా దూరం జరగాలంటూ ఢిల్లీ పెద్దల ముందు పవన్ కండిషన్ పెట్టారట. తెలంగాణలో సీట్ల విషయంలో మద్దతు పరంగా సహకరిస్తామని, ఏపీ అంశంపైన తేల్చాలని కోరుతున్నారట పవన్. తాను ఎన్డీఏలోనే భాగస్వామిగా ఉన్నానని, ఏపీలో నెలకొన్న పరిస్థితుల్లో తాను టీడీపీతో పొత్తు ప్రకటించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనేది ఢిల్లీ పెద్దలకు విచారించి బీజేపీ వైఖరి ఏంటనేది పవన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తారని తెలుస్తుంది. వాస్తవానికి రాజమండ్రిలో జరిగిన జనసేన టీడీపీ సమన్వయ సమావేశంలోనూ బీజేపీతో పొత్తు అంశంపై చర్చ జరిగింది. అయితే ప్రస్తుతానికి బీజేపీతో సంబంధాలు కొనసాగుతున్నాయని, ఆ పార్టీ వైఖరిని బట్టి ముందు నిర్ణయాలు ఉంటాయని పవన్ చెప్పారట. ఆ సమావేశం 2 రోజుల్లోనే ఢిల్లీకి వెళ్లారు పవన్. మరి ఢిల్లీలో బీజేపీ పెద్దలతో మంథనాలతో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెను మార్పులు తప్పవని తెలుస్తుంది. ఇక జనసేన పరిస్థితే
అర్థం కాకుండా తయారైంది. బీజేపీతో తెగదెంపులు చేసుకోలేదు, అలాగని కలిసి ముందుకు సాగడం లేదు. ఏపీలోనేమో సైకిల్ పార్టీతో కలిసి వెళ్తుంది, పోనీ తెలంగాణలోనూ టీడీపీతో కలిసిందా అంటే అది లేదు. ఇప్పుడు మళ్ళీ బీజేపీతో సీట్ల సర్దుబాటు కోసం ఢిల్లీ వెళ్లారు. ఇందులో అసలు జనసేనకు ఒక వైఖరి అంటూ ఏమైనా ఉందా? జనసేనానికి ఒక ప్రణాళిక, ఒక వ్యూహం అంటూ ఏమైనా ఉన్నాయా? పార్టీని బలపరుచుకునే ఆలోచనలు, అధికారంలోకి రావాలనే ఆకాంక్ష జనసేనకు ఉన్నాయా? రెండు పార్టీలతో ప్రయాణం సాధ్యమేనా? అసలు బీజేపీతో ఉంటూ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఏంటి? పైగా బీజేపీని కలపమని అడగడం ఏంటి? అవసరం ఉందనుకుంటే బీజేపీ నేరుగా టీడీపీతో చర్చించలేదా? ఇక్కడ పవన్ మధ్యవర్తిత్వం అవసరమా? అసలు అవసరమా? నీకు నచ్చితే నువ్వు వెళ్ళు, తప్పులేదు, కానీ వాళ్ళను రమ్మనడం ఏంటి? ఇక్కడ సహకరిస్తేనే అక్కడ సహకరిస్తా అని అనడం ఏంటి? ఈ ప్రశ్నలకు జనసేనాని మాత్రమే సమాధానం చెప్పాలి. మరోవైపు తమ అధినాయకుడి వ్యూహాలు అర్థం కాక జన సైనికులు మాత్రం ఇదేంటి బ్రో అంటూ తలపట్టుకుంటున్నారట. ఇప్పుడు ఎవరి జెండా మొయ్యాలో, ఎప్పుడు ఏ పార్టీకి జై కొట్టాలో తెలియని పరిస్థితిలో క్యాడర్ మొత్తం అయోమయంలో పడిపోయింది. ఇలా అర్థం లేని వ్యూహాలతో తనకు తానే 6 అడుగుల గోతి తవ్వుకుంటున్నాడని, ఇలాగే ముందుకు వెళ్తే జనసేన అజ్ఞాతవాసంలోకి వెళ్లడం ఖాయమనే లెక్కలు వేసుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు.